Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 31st March. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. చిలకలూరిపేటలో జరిగినటువంటి సభ తర్వాత ఏపీ రాజకీయాలలో మరొకసారి తీవ్రమైనటువంటి చర్చ కొనసాగుతుంది. సభ సక్సెస్ అయిందని ఒకరు, సక్సెస్ కాలేదని మరొకరు. సో సభ తర్వాత రాజకీయ పరిణామాలు ఏ రకంగా కొనసాగాయి ఏపీలో అనేటువంటి విషయానికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ గారు, నిన్న జరిగినటువంటి సభ వైసీపీ వాళ్ళేమో సోషల్ మీడియాలో ఖాళీ చైర్లు కనిపిస్తున్నాయి, పూర్తిగా అవాంతరాలు మైకు వచ్చాయి, ఇది ఒక అట్రఫాఫ్ సభ అని వాళ్ళు అంటున్నారు. ఇది చరిత్రలో నిలిచిపోయే సభ, భారీగా జనం వచ్చారు, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మా వైపే ఉన్నారు, కూటమి నేతలు అంటున్నారు. సో సభ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి, మీరేం చెప్తారు దీనికి సంబంధించి? సభ సక్సెస్ అయిందంటే వైసీపీ అంటే అవతల సభ సక్సెస్ కాకూడదని కోరుకుంటారు. ఖాళీ చైర్లు ఎందుకు ఉంటాయంటే ముందు సభ ప్రారంభానికి ముందు ఉంటాయి, అవి ఫోటోలు తీసి తర్వాత పెడుతుంటారు. అవన్నీ మామూలే రాజకీయాల్లో ట్రిక్స్. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మైక్ ప్రాబ్లం అనేది ప్రధానమంత్రి గారు మోడీ గారు మాట్లాడేటప్పుడు పలు సందర్భాల్లో అసహనానికి గురయ్యాడు. ఇది ఎక్కడ ఈ డిస్టర్బెన్స్ అని జరగల. ఎందుకంటే సాక్షాత్తు ఎన్ఎస్జీ 2 రోజుల ముందు అధీనం చేసుకుంటుంది. అది మొత్తం దాదాపు 300 ఎకరాల్లో ఆ సభ జరుగుతున్నప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా జనం వస్తున్నప్పుడు, ప్రధానమంత్రి గారే ఈ దేశానికి అధినేత వస్తున్నప్పుడు అది చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత ఈ కూటమిదే. అది మైక్ సిస్టమ్ అనేది మనకు క్లియర్గా కనపడింది, అందరికీ కనపడింది. ఒక్కసారి అయితే పర్లా. పవన్ కళ్యాణ్కి ఇబ్బంది వచ్చింది, చంద్రబాబుకి వచ్చింది, మోడీకి వచ్చింది, ఎక్కువగా మోదీ గారికి వచ్చింది. అది పెద్ద ప్రాబ్లం అయింది. ఆయన తీవ్ర అసహనానికి గురయ్యాడు. కానీ అది కవర్ చేసుకుంటా కొద్దిగా మైక్ దూరంగా ఉండని చెప్పి ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాడు. మొదటగా ఏంటంటే ఆఫ్టర్ 10 years 2014లో గుంటూరులో జరిగింది ఆ సభ. ఆ తర్వాత ఇప్పుడు అది 2024లో చిలకలూరిపేట దగ్గర బొప్పూడిలో జరిగింది. సభ పూర్తిగా మోదీ గారి యొక్క చుట్టూ తిరిగింది. మనం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఆ 20 నిమిషాల్లో దాదాపు 15 నిమిషాలు మోదీ గారిని ప్రైజ్ చేస్తారు. ప్రపంచంలో ఎంత అద్వితీయంగా ఆయన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానం తీసుకొచ్చాడు. రాబోయే రోజుల్లో 3వ స్థానం వచ్చిందంటే అంటే అమెరికా చైనా తర్వాత మనం వస్తున్నామంటే కేవలం అది మోదీ గారి అనేది ఆయన నోటి నుంచి చెప్పటం ఒక మంచి ఇది. ఎందుకంటే ఒకప్పుడు అదే నోటి నుంచి మోదీ గారిని విమర్శించిన వ్యక్తి. కాకపోతే ఇక్కడ చాలా సమయంతో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పొత్తు పొడవాలని కోరుకుంది మొదటి నుంచి ఆయన చాలా ఇదిగా ఉన్నాడు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఎందుకు రాష్ట్రంలో ఈ పరిపాలన దించాలనుకున్న ఓటు చెల్లకుండా రాజకీయం చేసే క్రమంలో మేము టీడీపీ, బీజేపీ మోదీ గారిని కూడా చాలా చక్కగా ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఈ దేశానికి ఒక దిశ తీసుకెళ్తున్న వ్యక్తి. ఆయన మార్గదర్శనంలో ఎన్డీఏ కూటమి 400 సీట్లు రావాలని ఆయన ఆకాంక్షించాడు. ప్రజలు బాగానే వచ్చారు. కాకపోతే చిన్న చిన్న డిస్టర్బెన్స్ ప్రతి మీటింగ్లో ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు మార్ఫింగ్ చేశారు, గ్రీన్ మ్యాట్ వేశారు, ఏదో 10-15 లక్షల మీటింగ్ సిద్ధం అని చెప్పి అన్నారు. అని చెప్పి వీళ్ళు అంటారు. వీళ్ళేమో మైకులు అనేది పొరపాటు ఎందుకంటే మానవ తప్పిదంగానే మనం పరిగణించాలి. అదేది ప్రకృతి ఇది ఇబ్బంది వర్షం వస్తే కాదు, అది ఒక్కసారైనా పర్లేదు. మీరన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు అదే డిస్టర్బెన్స్, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు, ఎక్కువగా మోదీ గారు మాట్లాడేటప్పుడు అలా జరగకుండా ఉంటే బాగుండేది. అదొక ఇంపార్టెంట్ విషయం. ఇకపైన చూస్తే కనుక మెయిన్ ప్రధానమైన అంశం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు ఆయన చేతిలో పేజీలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు ఆయన తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాడు. ప్రభుత్వం ఎంత ఈ ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు వెనక్కిపోయిందనేది ఇద్దరు చెప్పగలిగారు. చెప్పే క్రమంలో మోదీ గారు మాత్రం ఈ రాష్ట్రం కాకపోయినా తెలుగు రాష్ట్రాల మీద పూర్తి అవగాహనతో ఉన్నట్టుగా మాట్లాడాడు. ఎక్కడ ఒక పేపర్ లేదు ఆయన దగ్గర. చాలా అంటే మోదీ గారు ఎందుకు ఈ విధంగా సక్సెస్ అయ్యాడు, ఈ దేశం మీద ప్రతి రాష్ట్రం మీద అవగాహన ఉందనేది క్లియర్గా నేను అర్థమైంది. ఎక్కడ ఒక్క చిన్న పేపర్ ఆయన దగ్గర లేదు. కాకపోతే కర్నూలులో ఏం తీసుకొచ్చాం, తిరుపతిలో ఏం తీసుకొచ్చాం, లేకపోతే సీ కోస్ట్ తీర ప్రాంతంలో పెట్రోలియం యూనివర్సిటీ అక్కడ విశాఖపట్నంలో ఏం తీసుకొచ్చాం, అదేవిధంగా తాడేపల్లిగూడలో నిట్ ఎట్లా తీసుకొచ్చాం, విజయవాడలో ఎట్లా తీసుకొచ్చాం, మంగళగిరిలో ఎయిమ్స్ తరహా ఎందుకు ఎట్లా తీసుకొచ్చాం, దీనివల్ల ఎంత మేము తీసుకొచ్చాం, ఎంత చేసాం సెంట్రల్ రీజియన్ అనేది చక్కగా చెప్పగలిగాడు. పల్నాడు ప్రాంతాన్ని ముఖ్యంగా 5,000 గృహాలను ఇచ్చాం. అదేవిధంగా 1,50,000 గృహాలను సెంట్రల్ ఆవాస్ యోజన కింద ఇచ్చాం. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ ద్వారా 1 కోటి మంది పైన బెనిఫిట్ మేము తీసుకొచ్చాం అనేది సెంట్రల్ రాష్ట్రాలకి ఏం చేస్తుంది అనేది చక్కగా చెప్పగలిగాడు. అందులో నో డౌట్. అదే సమయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమితో కలిసి 25 సీట్లు రావాలని చెప్పన్నాడు. ఇంకొకరికి కొంతమంది ఏంటంటే మంత్రుల్ని ఈ ప్రభుత్వాన్ని అవినీతిమయమైపోయింది, ఒకరికి మించి ఒకళ్ళు అవినీతిమైపోయిందని చెప్పాడు. అదే సమయంలో జగన్ మీద ఉన్న కేసుల విషయంలో కావచ్చు అది ఎక్స్పెక్ట్ చేశారు చాలామంది. ఈడీ దగ్గర ఉన్న ఇది కావచ్చు, ఇప్పటికీ స్టిల్ 10.5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడని కాదు, ఎక్కడంత తీవ్రమైన ఆరోపణలు ముఖ్యమంత్రి గారు చేయాలి. అంటే ఏంటి, ఆయనతో అదే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తానే ఫ్యూచర్లో ఆయనకు వచ్చిన ఎంపీలైనా, జనసేనకు వచ్చినా, టీడీపీకి వచ్చిన 25 ఎంపీలు ఆంధ్రప్రదేశ్ బీజేపీ, నో డౌట్ అట, ఎన్డీఏ. అయితే ఆ సభలో జూన్ 4 వచ్చే ఫలితాలు అదే రిజల్టు 400 సీట్లు దాటే పరిస్థితులు రావాలని కోరుకున్నాడు.
డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరుకున్నాడు. అదే సమయంలో మోడీ ఈ యొక్క గవర్నమెంట్లో ఎందుకు రావాలి, కాంగ్రెస్కి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రిని విమర్శించిపోయినా అవినీతిమైపోయింది ఆంధ్రప్రదేశ్. 5 yearsలో ఈ 5 సంవత్సరాల్లో చాలా ఇదైపోయింది, ప్రతి సామాన్యుడు మానవుడు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు అని చెప్పారు. ఆ చెప్పే సమయంలో మీరు దయచేసి వైసీపీకి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్న షర్మిల కూడా ఇద్దరు ఒకే కుటుంబం, అంటే ఒకే ఫ్యామిలీ, ఒకే ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు నమ్మద్దు. కాంగ్రెస్ వైసీపీకి వేసే ఓటు ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేక ఓటుని ఏమవుతుంది, మనం కూటమి ఎన్డీఏ కూటమి తీసుకోవాలి, అది కాంగ్రెస్ వైపు పోకూడదు, అది ఎలక్ట్గా ఉండండి అని కాంగ్రెస్ని నమ్మొద్దు. ఇదే సమయంలో వైసీపీకి ఎగనెస్ట్గా ఉండేవాళ్ళు ఏమవుతుంది, ఈ కూటమికి రావాలి, ఎన్డీఏ కూటమికి రావాలని స్పష్టంగా చెప్పాడు. అంటే వీళ్ళిద్దరూ ఒకటే అనేది షర్మిల కావచ్చు, జగన్ కావచ్చు, ఈ రోజున వాళ్ళిద్దరూ రక్త సంబంధులే, ఇద్దరు ఒకే ఇంట్లో వాళ్ళని చెప్పి చెప్పగలిగాడు. కుటుంబ పాలన అనేది గుర్తు చేశాడు. అయితే కాకపోతే ఒక్క విషయంలో ఏం చేయాలంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ సభ ధర ఏంటంటే స్పష్టమైన సంకేతాలు. ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైతే అప్పుడు అపాయింట్మెంట్స్ ఇస్తారు, జగన్ ఆయన పెంచి పోషిస్తున్నాడు అన్నట్టుగా ఆయన ఎప్పుడు కావాలంటే ఇదవుతుంది. కాబట్టి నమ్మట్లేదు, టీడీపీలో చాలా క్యాడర్ నమ్మట్లేదు, కొంతమంది తటస్థులు నమ్మట్లేదు. అంతకుముందు ఒక మట్టి గంగాజలం తీసుకొచ్చి అమరావతిని ఢిల్లీ రాజధాని తలదన్నేట్టుగా చేస్తానని చెప్పి ఆ రోజు కలియుగ దైవం వెంకటేశ్వరమిగా ఆ రోజు ఇచ్చాడు. ఇప్పుడు నేను కనకదుర్గమ్మ సాక్షిగా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కోటప్పకొండ సాక్షిగా అని చెప్పి మోదీ గారు చెప్పాడు. ఇవన్నీ దేవుళ్ళందరినీ సృష్టించే క్రమంలో, ఆ గుర్తించే క్రమంలో ఈ రాష్ట్రానికి ఏం కావాలి అని ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసిందంటే మోదీ గారి నుంచి, మేము స్పెషల్ స్టేటస్ విషయంలో డెఫినెట్గా ఈ కూటమి గెలిపిస్తే ఇస్తాం, పోలవరాన్ని జాతీయ హోదా ఇచ్చి పోలవరాన్ని పూర్తి చేస్తాం, విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా చేస్తాం, విశాఖ రైల్వే జోన్ ఇస్తాం అని చెప్పి ఇటువంటి ఆయన నోటి నుంచి వస్తే బాగుంటుంది అనేది చాలామంది మేధావులు, విఘ్నులు, ప్రజలు కూడా అనుకున్నారు. కాబట్టి ఇది ఫస్ట్ సభ కాబట్టి నెక్స్ట్ జరిగే సభల్లో ఆయన నోటి నుంచి వస్తుందని మనం ఆశిద్దాం. ఇంకొకటి, మోడీ గారు 5 సంవత్సరాల నుంచి ఎప్పటి వరకు కూడా అననటువంటి మాటలు నిన్న వైసీపీ మీద అన్నారు. సరే, అంత భారీగా అనకపోయినా కూడా విమర్శించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో దీన్ని వైసీపీ ఎట్లా డిఫీట్ చేస్తుంది? వాళ్ళు అంత సాహసం చేస్తారా మోడీని విమర్శించి బీజేపీ పార్టీని ఇక నుంచి ఈ యొక్క ప్రచారం ఉన్నటువంటి కొద్ది రోజులలో బీజేపీని కూడా తిట్టేటువంటి పరిస్థితి? డెఫినెట్గా కింద స్థాయిలో పేరు నాని, అంబటి రాంబాబు, ఇంకొక మంత్రి, ఇటువంటి వాళ్ళు కూడా నాను, ఇటువంటి బీజేపీకి 1%, 1.5% ఉంది, బీజేపీ రాష్ట్రంలో ఏమీ లేదు, బీజేపీ నాయకులు మనం విమర్శించే స్థాయి కాదు, ఇంతవరకు విమర్శించగలరు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మోదీని విమర్శించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఒకప్పుడు అమిత్ షా మీరు చూసే ఉంటారు, విశాఖపట్నంలో భ్రష్టాచార గవర్నమెంట్ అని డైరెక్ట్గా విమర్శించాడు. కానీ ఆ తర్వాత అమిత్ షా అపాయింట్మెంటే తీసుకొని జగన్ గారు కలిశారు. అంటే సెంట్రల్తో విభేదాలు సృష్టించుకోవాలని జగన్కి ఉండదు, చంద్రబాబుకి లేదు, పవన్కి లేదు. ఇక్కడ సెంట్రల్తో ఏదైనా అధికారంలో వస్తే, ఇప్పుడు సపోజ్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎలా ఉన్నాడు, ఒకప్పుడు కేసీఆర్ గారు డైరెక్ట్గా వాళ్ళతో విభేదాలు సృష్టించి సెంట్రల్ రావాల్సిన నిధులు ఆపుకున్నాడు. అదే రేవంత్ రెడ్డి కొద్దిగా సమయస్ఫూర్తితో ఎలక్షన్ వరకు ఇది నాకు పెద్దన్న అని మోదీ గారు సెంట్రల్ చేత పనులు చేయించుకుంటున్నాడు. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన స్పీచ్లో ఈ కూటమి విజయం సాధించబోతుంది అనేది ఆయన చెప్పాడు. ఈ కూటమికి మొత్తం కర్త కర్మక్రియ ఈ కలయిక కారణం అతనే. దాంట్లో 30,000 మంది పిల్లలు అదృశ్యమైపోయారు ఆంధ్రప్రదేశ్లో. ఇసుక 40,000 కోట్లు దోపిడీకి గురైంది, మద్యం ఏర్లైపోతుంది. ఇవన్నిటికీ సమాధానం ఈ ప్రభుత్వాన్ని దించితే తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు కలగదు. ఇది మోదీ గారు చేయగలరు అనేది పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఈ 2 నెలల పీరియడ్లో ఇప్పుడు మిగిలినటువంటి ప్రచార సమయంలో ఈ కూటమికి ఎవరి ఫేస్ హైలైట్ కాబోతుంది? మోడీదా, చంద్రబాబుదా, పవన్ కళ్యాణ్? డెఫినెట్గా పవన్ కళ్యాణ్ హైలైట్. ఎందుకంటే 4.5 దశాబ్దాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆయన్ని అన్కండిషనల్గా మనం అందరూ చూసాం, అందరికీ తెలిసిన అంశమే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడు, మంత్రులు, సీనియర్ నాయకులే బయటికి రాని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు అన్కండిషనల్గా రాజమండ్రి సెంట్రల్ జైలు వెళ్ళి ఆయన సపోర్ట్ ఇచ్చాడు. ఎందుకంటే ఈ పార్టీతో నేను కలిసి వెళ్తానని, ఓటు చెల్లకుండా వెళ్తానని. కాబట్టి ఆయన ఒక ఇదిగా, ఒక సెలబ్రిటీగా కావచ్చు, ఒక గేమ్ చేంజర్గా ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్లో ఆయన ముందుండే సభలు ఉంటాయి. ఆయన లేకుండా ఏ సభలు లేవు. ఇప్పుడు టీడీపీ ఆఫీసులో మంగళగిరిలో చూసినా చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మోదీ గారు కూడా కలిశారు. కాబట్టి మోదీ గారు, ఈ ముగ్గురు, మోదీ గారు అన్ని సభలకు రాలేడు కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ముందు పెట్టుకొని ఈ ఎలక్షన్లో వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఆయన వెనక సప్రెస్డ్ గ్రూప్స్ 89% ఉన్నారు, రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న వర్గాలు ఉన్నారు, ముఖ్యంగా కాపులు ఎక్కువ మంది ఉన్నారు, 25% ఉన్న కాపులు. వీళ్ళందరూ కోరుకుంటుందంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరిక, ఈ ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర వహించాలనేది వాళ్ళందరి కోరిక. ఫైనల్గా ఇంకొకటి, శ్రీనివాస్ గారు, నిన్న చంద్రబాబు మాట్లాడినటువంటి సమయంలో ఆల్మోస్ట్ ఒక 70% వరకు కూడా
మోడీని పొగుడుతూనే మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే అంత అంటే జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శలకు సంబంధించి లేదా గెలుపోటములకు సంబంధించి మాట్లాడతారు, కానీ ఎక్కువగా మోడీని హైలైట్ చేస్తూ మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఎందుకు ఆ రకమైనటువంటి ఇంటెన్షన్ చంద్రబాబు తీసుకున్నారు? డెఫినెట్గా మీరు మంచి పాయింట్ అడిగారు. 70% కాదు 90% మొదటి పోయారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా 90% పోయారు. ఇద్దరు సమానంగానే పోయారు. కానీ ఆ ఇద్దరిని మోదీ పొగర్లా. అవును, మీరు గమనించలేదు. వీళ్ళిద్దరితో కలిసి వెళ్తున్నాం అన్నాడు తప్పితే వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఒకప్పుడు కీలక పాత్ర పోషించాడు, అటువంటి రాజకీయ నాయకుడు మాకు కావాలి అనేది ఎక్కడ మోదీ అంటే మోదీ స్థితప్రజ్ఞత మనం బేరీజ్ వేసుకోవచ్చు. ఏది వాళ్ళు మర్చిపోరు. ఒకప్పుడు 7 years బ్యాక్ ఇదే చంద్రబాబు నాయుడు గారు నువ్వు రాష్ట్రంలో అడుగు పెడతానికి ముఖం పెట్టుకొని వస్తామని చెప్పన్నాడు, వాళ్ళ శ్రీమతిని విమర్శించడం, ఇవన్నీ వాళ్ళు మర్చిపోరు అంత తేలిగ్గా. కాబట్టి అయినా కానీ ఆయన్ని ఆ జరిగింది రెక్టిఫై చేసుకొని ఆయనతో కలిసి వెళ్దాం, ఈ దేశానికి హ్యాట్రిక్ PM అవుతున్నాడు కాబట్టి ఆయనతో వెళ్దాం అనేది డిసైడ్ అయిపోయారు. కాబట్టి ఆ డిసైడ్ అయ్యే క్రమంలో ఆయన్ని ముందు ప్రశంసించాలి, అందరి ముందు ప్రశంసించాల్సిన అవసరం ఉంది. దేశానికి ప్రధానమంత్రి అవుతుంటే డెఫినెట్గా ఈ రాష్ట్రానికి కావాల్సిన అమరావతి దీర్ఘకాలిక సమస్య, అమరావతి రాజధాని కావాలని ఏం కావాలన్నా సెంట్రల్ కోరిక కావాలి కదా. కాబట్టి ఆయన దృష్టిలో మంచిగానే ఆయన ఇచ్చేశారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా అదేవిధంగా మోదీ గారి యొక్క ఇది ఈ ప్రపంచానికి ఏ విధంగా మార్గదర్శకుడు అని చెప్పాడు. అదే సమయంలో మీరన్నట్టుగా వీళ్ళు ఎక్కువగా ఆయన్ని మనల్ని పొందటానికే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ ఏ వ్యతిరేకత అనేది చివరిలో ఒక హిందీలో 4 మాటలు తర్వాత తెలుగులో రాసి ఆయనకు అర్థమయ్యే రీతిలో అవినీతమైపోయింది ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రానికి కావాల్సిన రాజధాని లేదు, తీర ప్రాంతం ఎంతుండి కూడా పరిశ్రమలు లేవు, మద్యం ఏర్లైపోతుంది, అవినీతమైపోయిన ఈ ప్రభుత్వానికి అద్దెదించే దాంట్లో మీ యొక్క సహాయ సహకారాలు కావాలి ఈ రాష్ట్రానికి అని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి చెప్పారు. ఆ సందేశం అనేది మోదీ గారికి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో మొత్తానికి చిలకలూరుపేటలో జరిగినటువంటి సభ తర్వాత ఏపీ రాజకీయాలలో కొంత కూటమికి అయితే మరింత బూస్టప్ అయితే వచ్చినట్టుగా కనబడుతుంది భారీ సంఖ్యలో వచ్చినటువంటి జనం తర్వాత. సో దీనికి సంబంధించినట్టు వైసీపీ నుంచి కౌంటర్లు కూడా వస్తున్నాయి. చూడాలి ఇంకా ముందు రోజుల్లో ఈ కూటమి వర్సెస్ వైసీపీ నేతల మధ్య ఏ రకమైనటువంటి మాటల యుద్ధం కొనసాగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.